చంద్రబాబు నాయుడు గారిని కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతానండి. మాట్లాడితే జగన్ గారు లక్ష కోట్లని మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తూ ఉన్నాడు. ఆయన ముందు వారి చరిత్ర చెప్పి జగన్ గారు విమర్శిస్తే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారికి సలహా ఇస్తున్నానండి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు 78లో నేను మీరు ఒకసారి ఎమ్మెల్యేలు అయ్యాం. ఆ రోజు మీది పెంకుటిల్లు అండి అయ్యా. ఆ పెంకుల ఇల్లు మీద చెడిపోయిన పెంకులు మార్చుకోవడానికి కూడా స్తోమత లేదన్నయ్యా మీకు. ఎమ్మెల్యే అయిన తర్వాత మిమ్మల్ని సివిల్ సప్లై మెంబర్గా వేసిన తర్వాత ఆ మెంబర్ ద్వారా లబ్ధి పొంది ఆ పెంకులు పోయిన పెంకులు రిపేర్ చేయించుకోవడం నిజం కాదా బాబు గారు అడుగుతా ఉన్నాను. రెండోది, మీకు 2 ఎకరాల పొలం ఉందండి అయ్యా. 2 ఎకరాలు 1 సంవత్సరం పండుద్ది, 2 సంవత్సరాలు పండదండి అయ్యా. ఇది మీ స్టేజ్ అండి అయ్యా. ఉన్న ఫలంగా మీరు కోటేశ్వరులు కాదండి అయ్యా, అపర కోటేశ్వరులు అయిపోయారండి అయ్యా. ఎలా సాధ్యపడింది ఈ సంపాదన? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలండి అయ్యా. సమాధానం చెప్తే మాలాంటి వాళ్ళు రాజకీయాలు వదిలేసేసి మీ బాటలో నడిచి మేము కూడా అపర కోటేశ్వరులు అవ్వాలని ఆలోచన కోరిక ఉందండి అయ్యా. బాబు గారు దయచేసి 78 నుంచి మీ పరిస్థితి చెప్పి ఈ రకంగా సంపాదిస్తే అపర కోటేశ్వరులు అవుతారని చెప్పి మాకు సెలవు ఇప్పించండి అయ్యా. సెలవు ఇప్పించిన తర్వాత అప్పుడు జగన్ గారినో ఇంకొకరినో కామెంట్ చేయండి అయ్యా. అంతేగా నోటికి ఏదో వస్తే అది బాబు గారు మాట్లాడేకండి. అధికారం అనే ఆకలితో అలమటిస్తూ ఉన్నారు మీరు. ఆకలి తీర్చుకోవడం కోసం పచ్చబద్ధాలు చేయలేని పనులు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడం కోసం విశ్వప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయ్యా బాబు గారు అబద్ధాలు ఆపేయండి. వయసు పెద్దదైపోయింది. ఇంకా ఈ వయసులో కూడా అబద్ధాలు ఆడేసేసి ఊరికే స్టేజ్ మీద డ్యాన్స్ చేసేయకండి అయ్యా. మీ డ్యాన్స్లు ఆపండి అయ్యా. మీ పాలన గతంలో బాగా ఉంటే ప్రజలు ఓటేస్తారండి అయ్యా. జగన్ గారికి ఓటేద్దని మీకు హక్కు లేదండి అయ్యా. వారు పేదల పెన్నిధి, పేదల సంక్షేమమే వారి ధ్యేయం. ముందు నేను అడిగిన ఈ 2 ప్రశ్నలకి తమరు అపర కోటేశ్వరులు అలా అయ్యారు చెప్పి మాకు కూడా ఆ బాటలో నడవడానికి దారి చూపమని చెప్పింది. ప్లస్ ఈ ఎలా అపర కోటేశ్వరులు అలా అయ్యారో కూడా ప్రజలు కూడా విడమని చెప్పమని నేను కోరుకుంటున్నాను అయ్యా.